అమ్మా, పొద్దున్నుంచి ఏదో చెక్ చేస్తున్నావు, వంట రెడీ అయిందా? గ్యాస్ బుక్ చేశాను కానీ డెలివరీ డిలే అంటున్నారు. అంటే గ్యాస్ అయిపోయిందా? ఇప్పటికైతే లేదు కానీ షార్టేజ్ అంటున్నారు. ఫ్యూచర్లో గ్యాస్ దొరకడం చాలా కష్టమని అందరూ భయపడుతున్నారు. కరోనా టైంలో గుర్తుందా, మనం మర్చిపోయిన ఎన్నో అలవాట్లను మళ్ళీ గుర్తు చేసుకునేలా చేసింది. ఇంట్లోనే ఉండడం, సింపుల్ ఫుడ్ తినడం, ట్రెడిషనల్ వాల్యూస్తో పాటు ట్రెడిషనల్గా ఉండే అన్ని మెథడ్స్ని ఫాలో అవ్వడంతో పాటు హ్యూమన్ వాల్యూస్కి ఉన్న ఇంపార్టెన్స్ అంతా గుర్తు చేసింది. అవునమ్మా, అప్పుడు ఇంట్లోనే ఉండిపోయాం, బయటకు కూడా వెళ్ళలేదు. అప్పుడు స్కూల్కి కూడా హాలిడేస్ ఇచ్చారు. అప్పుడు వైరస్ గుర్తు చేసింది. ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ మనకి గుర్తు చేస్తోంది మనం టెక్నాలజీ మీద ఎంత డిపెండ్ అయిపోయామనేది. అంటే హిస్టరీ రిపీట్ అవుతుందామా? హిస్టరీ రిపీట్ అవుతుంది. మనం నేర్చుకుంటే అది మనకు ఒక లెసన్ అవుతుంది. మనం నేర్చుకోకపోతే మనకి పెద్ద పనిష్మెంట్ అవుతుంది. ట్రెడిషన్ అనేది బ్యాక్వర్డ్ కాదు, నేచర్ అనేది ఆప్షన్ కాదు. ఈ రెండు ఫౌండేషన్. మనం ఏదైనా మర్చిపోతే నేచర్ మనకి ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. మనం ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయాం, కానీ ఈజీ లైఫ్ పర్మనెంట్ కాదు. ఈ మెసేజ్ మీకు ఒక ఆలోచన తెచ్చిందా? మీ ఇంట్లో ఫాలో అవుతున్న ట్రెడిషనల్ పద్ధతులు ఏంటో కామెంట్ సెషన్లో మాకు తెలియచేయండి. ఈ రీల్ని మీరు ఎవరితో కనెక్ట్ అవుతున్నారు వాళ్ళకి షేర్ చేయండి.